హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి ఆస్ట్రేలియా కబుర్లు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. మాకు పెళ్ళయి 7 years అవుతుంది. సో మాకు ఫ్రైడే ఈరోజు. సో మార్నింగ్ లేచి పూజ చేసేసుకొని క్యాజువల్ వర్కింగ్ డే, సాయంత్రం వర్క్ త్వరగా ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం డిన్నర్కి వెళ్దాం బయటికి అని రెడీ అయ్యాము. ఇప్పుడు డిన్నర్కి వెళ్ళి కొంచెం షాపింగ్ కూడా చేసుకొని డిన్నర్ చేసేసి మళ్ళీ వచ్చేస్తాం అనమాట. మేము ఏ డిన్నర్ చేస్తాం, ఏం కొంటాను అన్నది నాతో పాటు మీరు వచ్చేసేయండి. అండ్ ఈ సండే మదర్స్ డే మీ అందరికీ తెలుసు కదా. సో చేతు కిండర్లో కొన్ని గిఫ్ట్స్ ప్రిపేర్ చేసి నాకు తీసుకొచ్చింది. అవేంటో చూద్దామా. సో ఫస్ట్ వచ్చేసి తన హ్యాండ్ గ్లిటర్తో తను చేసింది పెయింట్. తన హ్యాండ్ ప్రింట్స్ అనుకుంటుంది, చాలా బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి కార్డ్ అన్నమాట. దీని మీద కూడా తన హ్యాండ్ ప్రింట్ ఉంది. నైస్ మెసేజ్ అండ్ నైస్ హ్యాండ్ ప్రింట్. చాలా బాగుంది. అండ్ ఇంకా తను కొన్ని లడ్లు కూడా చేసుకొచ్చిందండి. కోకోనట్, కండెన్స్ మిల్క్ అండ్ రైజిన్స్ అనుకుంటా. లడ్లు అయితే అయిపోయినాయి, ఆ రోజే అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయి, మంచిగా తినేసాము. అప్పుడే తీయాలి అని మర్చిపోయాను. సో ఈ మదర్స్ డేకి మరి మీకేం గిఫ్ట్ వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో మ్యారేజ్ యానివర్సరీకి మా ఆయనకి ఏం తీసుకున్నానో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇంకా మా వారికి ఇవ్వలేదు, సీక్రెట్ అనమాట. ఇక్కడ సాచే, ఇది స్మెల్ అయితే చాలా బాగుంది. చూడాలి మరి మా ఆయన నచ్చుతుందా లేదా అని. ఇంకా ఇవ్వలేదు. సో డిన్నర్ అయిన తర్వాత ఇస్తాను. మా ఆయన నాకు ఇంకా ఏం తీసుకోలేదు అని అన్నాడు. మరి ఏమన్నా తీసుకున్నాడా ఆయన కూడా, లేకపోతే షాపింగ్లో కొనిపిస్తాడా చూద్దాము. ఆస్ట్రేలియాలో సాయంత్రం, అందులోనూ వింటర్, అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. మరి మేము వెళ్ళాలనుకుంటున్న షాప్ ఓపెన్లో ఉందా, లేకపోతే అది కూడా క్లోజ్ అయిపోయి మాకు ట్విస్ట్ ఇస్తుందో చూడాలి. బయలుదేరే ముందు చెక్ చేసాము, ఓపెన్ అనే చూపించింది. సో లెట్స్ హోప్ ఇట్ విల్ బి ఓపెన్. మా వారు నాకు హ్యాండ్ బ్యాగ్ కొందాం అనుకుంటున్నారు. సో స్ట్రాండ్ బ్యాగ్స్కి వచ్చాము. ఇక్కడ అన్ని రకాల బ్యాగ్స్ ఉంటాయి, అంటే లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇస్ దట్ యువర్స్? డిడ్ యూ పే మనీ? వెర్ ఈస్ యువర్ మనీ? ఓ దట్స్ యువర్ మనీ? డిడ్ యూ లైక్ దట్ హ్యాండ్ బ్యాగ్? ఓ యూ వాంట్ టు బై దట్? ఆస్క్ యువర్ డాడీ, గో ఆస్క్ హిమ్ టు బై. సో ఈ బ్యాగ్స్ ఫైనలైజ్ చేశాము. బ్రాండ్ వచ్చేసి ఎల్జే అనమాట. సేఫ్ తీసుకుందామా అని చూస్తున్నాను. ఇది బాగుంది, యాక్చువల్గా చిన్నది బాగుంది. ఒక్కదాన్ని నేను వెళ్తుంటే బాగుంటుంది, కానీ ఈ మధ్య నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళట్లా, మా పాపతో వెళ్ళాల్సి వస్తుంది. సో వాటర్ బాటిల్ మినిమం పట్టేలా, ఇందులో పట్టదు నాకు వాటర్ బాటిల్. సో మేబీ ఐ గో విత్ దిస్ వన్. అండ్ ఇట్ గాట్ స్ట్రాప్స్ యాజ్ వెల్, which I can connect later. ఏమైందా? You want to play? Where are you going, Chetu? You want to play escalator, Chetu? ఇదేంటి? అది అప్పా, ఇది డౌనా? Okay, let's go. సో మేము రెస్టారెంట్ డిసైడ్ అయ్యామండి, నాండో సిటీస్. సో ఇప్పుడైతే నాండోస్కి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాం. ఎక్కువ దూరమేం కాదు, ఇదంతా కూడా షాపింగ్ ఏరియా, ఇక్కడే ఉంది అన్నీ కూడా. యాక్చువల్లీ జస్ట్ అదే కనిపించేదే నాండోస్ అనమాట. అదిగోండి, అదే నాండోస్, ఆరెంజ్ కలర్. అక్కడ జస్ట్ రోడ్ క్రాస్ చేసి నాండోస్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టేద్దాం. చలో.
సో మా వారు ఆర్డర్ చేస్తున్నారనమాట. ఆర్డర్ చేసేలోపు మా బాబు అసలు ఊరుకోవట్లేదు. సో ప్లే ఏరియాకి వెళ్తాను అని. సో పక్కనే ప్లే ఏరియా ఉంది, తీసుకొచ్చాను ఆమె ఆడుతుంది అని. మా వారే ఆర్డర్ చేశారు చికెన్ పెరి పెరి ఫుల్, ఇంకా పెరి పెరి చిప్స్ కూడా ఆర్డర్ చేశారు. జనరల్గా కిడ్స్ బాగా తింటారు కదా చిప్స్. మా పాప అయితే అసలు అది తినదు. చిప్సే కాదండి, హ్యాష్ బ్రౌన్ ఇలాంటివి కూడా తినదు అన్నమాట. ఎప్పుడు చికెనే ఇంకా బయటకు వస్తే ఆమె కదా. చేతు నీకు చిప్స్ ఇష్టమా? బిల్ అది చికెన్ బిల్. చికెన్ అదే సింబల్. ఫుడ్ అయితే వచ్చేసిందండి. చికెన్ చిప్స్. చికెనేనన్నా వచ్చింది చికెన్. కారం లేని తీసి నీకు వేస్తాను మమ్మీ, ఓకేనా? మమ్మీ నీకు కారం తీసేసి వేసిద్ది, ఓకేనా? నేను కారం తీసేసాక నీ దాంట్లో వేస్తా, ఓకే? యా, ఇట్ వోంట్ బి హ్యావింగ్ కారం ఇన్సైడ్, ఓకే? మీ కారము బయట తీసేసి మీ కారం లేనిది ఇటు వేస్తారు, ఓకేనా? చేతుంది. నీకు స్పూన్ నాది కదా ఇస్తాడు, ఇవి ఏం కాదు, నెమ్మదిగా తిను, గుచ్చుకోకుండా తిను, ఓకేనా? You like it? Is it spicy? Not spicy? Good. మా పాప కోసమే ఇంకోటి కూడా ఆర్డర్ చేశానండి, గార్లిక్ చీజ్ బర్గర్ అట. చేతి ఇవన్నీ ట్రై యువర్ బర్గర్. తిని చూడు ఎలా ఉందో చెప్పు. Wait. It's okay, bread. See? Garlic bread. You like the bread? You like it? It's hot still. You like it? You like the bread? Nice. షాపింగ్ అండ్ డిన్నర్ అయితే చాలా బాగా జరిగాయి. చేతు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. మరి ఇంత మంచి రోజుకి కొన్ని మెమరీస్ ఉంటే బాగుంటుంది కదా. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. సో అదండి, నేను తినడం అయితే అయిపోయింది. మా పాప కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక తినిపించేసాక బయలుదేరమే అనమాట. ఈ సంవత్సరం మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇలా అయిందనమాట. మంచిగా షాపింగ్ చేశాను, డిన్నర్ మంచిగా బయట తిన్నాను. ఇక బయట కొంచెం లైటింగ్ బాగుంది. సో ఆ లైటింగ్ ఒకసారి కవర్ చేసి 1-2 ఫొటోస్ దిగేసి ఇంటికి బయలుదేరడమే. చాలా బాగుంది కదా అండి, వెదరు, లైట్స్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే.
యూజువల్గా మేము నైట్ డిన్నర్కి టేక్అవుట్ తీసుకుంటాము, ఏదైనా అకేషన్ అయితేనో లేకపోతే ఎవరన్నా కలుస్తున్నామంటే తప్ప బయటికి రాము డిన్నర్కి. ఏదో చేతు పుట్టాక మాకు మోస్ట్లీ డిన్నర్ ఎప్పుడు టేక్అవుటే అవుతుంది అనమాట. సే హాయ్ చేతు. చికెన్ బాగుందా? మేము ఇంకోటి వద్దాం అనుకున్నాం కదండి, అదే కోకోచిన్ రెస్టారెంట్ అనమాట. ఇది కాకుండా నాండీస్కి వెళ్ళాము. సో మా వారికి గిఫ్ట్ ఇచ్చేద్దాము, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఏం చేస్తున్నావు కృష్ణ? హ్యాపీ యానివర్సరీ. చూపించవా నీ ముఖం మాకైతే? ఎలా ఉంది? పెర్ఫ్యూమ్ స్మెల్ చూడలేదు కదా ఇంకా, చూడు, ఓపెన్ చేయి. ఎలా ఉంది? బాగుందా? సో ఇదండి ఈరోజు వ్లాగు. మాతో పాటు మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.